లోకంలో మరి ముఖ్యంగా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల విషయమై తీవ్రముగా సత్యవాక్యం పరిశుద్ధ గ్రంథం వెలుగులో ఆలోచించి ఒక అభిప్రాయానికి రావలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. సోదరులు హనీ జాన్సన్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి ఓన్ బ్లడ్ క్రైస్ట్ చర్చ్ ఓబీసీసీ హనీ జాన్సన్ అని పేరు ఆయనకు తెలుసు మీకు అందరికీ. సో సోదరులను ఈ ఆగస్టు మాసం 2021 సంవత్సరం ఆగస్టు మాసం స్వాతంత్ర దినం జరుపుకుంటున్నటువంటి 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న రాత్రి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి పక్క రాష్ట్రపు సైబర్ క్రైమ్ పోలీసులు ఆయన తీసుకుని వెళ్ళటం మనందరికీ తెలుసు. ఆ తదుపరి మన 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా సోషల్ మీడియాను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. ఎవరికైనా దేవుడి చిత్తం దేవుని సెలవు లేకుండా ఏదీ జరగదు. మన తల వెంట్రుక రాలి పడాలన్నా మన కన్న తండ్రి సెలవు ఉండాలి అంటాడు ప్రభు. కాబట్టి సోదరుణ్ణి ఈ రీతిగా దేవుడి పనిని దేవుడి పరిచర్యను రోషముగా జరిగిస్తున్నటువంటి సోదరుణ్ణి అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్తున్నారంటే దాని వెనుక ఏదో దేవుడి ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉంది. ఈరోజు క్రైస్తవంలో అనైక్యతలు ఎక్కువ, ఐక్యత తక్కువ. డినామినేషన్ని బట్టో లేదంటే కొన్ని రకాలైనటువంటి సంఘ సిద్ధాంతాలను బట్టో ఎవరికి వారు విడిపోయి వారి వారి సేవలు పరిచర్లు జరిపించుకున్నటువంటి పరిస్థితులు. మరి వీళ్ళందరినీ ఐక్యపరచాలని దేవుడు అనుకున్నాడో లేదా ఇంకా ఆలోచించగలిగితే దేవుని బిడ్డను ఎక్కడికి దేవుడు పంపుతాడో అక్కడ ఆయనకు పని ఉంటుంది. బాగా ఆలోచించగలిగితే కొన్ని సందర్భాల్లో దైవజనులను దేవుడే అరెస్ట్ చేసి మరి కొన్ని ప్రదేశాలకు పంపించాడు. ఉదాహరణకు మీరు ఆలోచన చేస్తే యోనా గారిని తిమింగలం అనే జైల్లో అరెస్ట్ చేసి నినెవే పట్టణానికి తీసుకెళ్ళి సువార్త చెప్పించాడు. నినెవే పట్టణంలో ఉన్నటువంటి 1,20,000 మంది మొత్తం మారు మనసు పొందారు. అంటే అందరూ అంతటను మారు మనసు పొందాలి అన్నది దేవుడి ఉద్దేశం. ఇప్పుడు జైల్లో ఉండే వాళ్ళందరూ మారు మనసు పొందాలనుకోండి, జైల్లోకి ఎవరు వెళ్ళాలి? దేవుని బిడ్డ వెళ్ళాలి కదా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చరిత్రను కూడా మనం గమనించగలిగితే కొన్ని విషయాలు ఎంత అద్భుతంగా ఎంత చక్కగా దేవుడు రాయించాడు అని ఆలోచిస్తే దేవుని పిల్లలమైన మనకు ఎంతో ఊరట కలుగుతుంది. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం వెలుగులోనికి వెళ్ళేటువంటి ముందుగా ఈ చక్కటి పాఠం మనం నేర్చుకుందాం. అదేంటంటే క్రైస్తవ్యంపై దాడులు వరమా కలవరమా అనే పాఠం మనం ఈరోజు నేర్చుకుందాం. క్రైస్తవ్యంపై దాడులు వరమా కలవరమా? ప్రారంభం నుంచి యేసుక్రీస్తుతో సహా ఆయనను వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు. సొంత జాతీయులే మనకు తెలుసు. తీవ్రంగా వ్యతిరేకించారు, ప్రతిఘటించారు. ఆయన్ను సిలువ వేయించి అన్యాయపు తీర్పు తీయించి చంపేయడం కూడా జరిగింది. పోనీ అక్కడతో ఏమైనా ఆగారా అంటే లేదు. ఆయన తర్వాత ఆయన బాధ్యతను అందిపుచ్చుకున్నటువంటి శిష్యులకు అపోస్తలులకు కూడా నానా రకములైనటువంటి చిత్రహింసలకు గురి చేయటం జరిగింది. కొందరిని చెరసాల్లో వేయించడం జరిగింది, కొందరిని శిరచ్ఛేదనం చేయించడం జరిగింది, కొందరిని కొరడా దెబ్బలు కొట్టించడం జరిగింది. ఇలా అనేక రకములుగా సంఘమునకట ఏం జరిగిందని మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం ప్రారంభములో సంఘమునకు గొప్ప హింస కలిగింది అనే మాట కనబడుతుంది.
సో సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు దేవుని పిల్లలు ఏమయ్యారు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే, ఒకసారి మనం 8వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు ప్రారంభ వచనం నుండి చూడగలిగితే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. మరి చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు? 4వ వచనంలో చూస్తే, చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి అనే మాట మనకు కనబడుతుంది. అసలు మన నియామకం ఎందుకు జరిగింది? దేవుని పిల్లల నియామకం అనంటే, మనము సువార్త ద్వారా దేవునిలో పుట్టాం కదా. సువార్త వలన మన జన్మ జరిగింది ఆత్మీయంగా. ఇంకొకరు మనలాగే పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి తప్పించబడి దేవుడి సన్నిధికి రావాలంటే మనం కూడా ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. సో ఈ సువార్త ప్రకటన అన్నది చెరసాల్లో పెట్టినా అదే డ్యూటీ, చెదిరిపోయిన పరిస్థితుల్లో కొన్ని పరదేశాలకు వెళ్ళినా అదే పని. ఇలా అనేక రకాలుగా మనం గమనించగలిగితే, ఎక్కడ చూసినా కూడా దేవుని పిల్లల మధ్య పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయా అని ఆలోచన చేస్తే, ఎన్ని రకాలుగా దేవుని పిల్లలకు పుట్టెడు కష్టాలు తీసుకుని వచ్చి పెట్టేటటువంటి పరిస్థితి. దేవుడు కూడా ఏమని చెప్తాడు అనంటే, కష్టాలు అన్నవి, ఎదురు దెబ్బలన్నవి, ప్రతికూలతలన్నవి, ఇరుకులన్నవి, శ్రమలన్నవి, ఖైదులన్నవి, హింసలన్నవి నీకు జరగకుండా ఉండవు అని ఎప్పుడు చెప్పలేదు దేవుడు. ఈవెన్ తన యొక్క సువార్తికులందరి ద్వారా, అపోస్తలులందరి ద్వారా చెప్పిన మాటలేంటి అని అంటే, మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అనే మాటలు వాళ్ళు తెలియపరచడం జరిగింది. అనుభవిస్తూనే కదా, ఇబ్బందులు పడుతూనే, మరణ వేదనలు ప్రాణార్పణంగా పోయబడుతూనే దినదినమూ చనిపోతూ ఉన్నాను అన్నాడు పౌలు గారు. కాబట్టి క్రిస్టియానిటీలో, క్రైస్తవంలోనికి వచ్చే సమయంలోనే మనం వీటన్నిటికీ కూడా సిద్ధపడే వస్తాం. అయితే చాలామందికి ఏమనుకుంటున్నారు అని అంటే, క్రైస్తవులను ఒక్కడిని అరెస్ట్ చేసి లోపలేస్తే అందరూ నోరు మూసుకుంటారు, సువార్త అనేది చేయరు, అందరికీ భయం వస్తుంది. ఒక్కడిని లోపలేస్తే ఇంకా సువార్త చేయటానికి ఎవరు ముందుకు రారు. అసలు హింసలు ఎందుకు చేస్తారు బేసిక్గా చెప్పండి? ఈ సువార్తను అడ్డుకోవాలనే కదా, క్రీస్తు యొక్క ప్రాశస్త్యాన్ని కనుమరుగు చేయాలనే ఉద్దేశంతోనే కదా, కనబడకుండా చేయాలన్న ఉద్దేశంతోనే కదా, ఆ రక్షణను దూరం చేయాలన్న ఉద్దేశంతోనే కదా ఎన్నో రకాలుగా ఈ దాడులు చేయటం వెనుకున్నటువంటి ఉద్దేశం అదే. కానీ ఎంతగా క్రిస్టియానిటీని, క్రైస్తవ్యాన్ని అణచివేయాలని చూస్తే అంతగా ఉవ్వెత్తున ఒక దావానలంలా, లేదంటే ఒక అగ్నిపర్వతం ఎలాగైతే బద్దలవుతుందో అలాగా ఎగిసిపడటం అనేది చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఒకనాడు అపోస్తలులను మరి చిత్రవద చేస్తూ, హింస పెడుతూ, కొరడాలతో కొడుతూ, జైళ్ళ పాలు చేస్తూ, చంపేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు గమలీయేలు అనేటటువంటి ఒక ఆయన, ఒక పెద్ద ఆయన, సమస్త ప్రజల వలన ఘనత వహించినటువంటి ఆయన, ధర్మశాస్త్రోపదేశకుడు, పరిసయుడు అయినటువంటి ఆయన ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనం నుండి చూస్తే, 34వ వచనం నుండి, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను. ఏమని చెప్తున్నాడో చూడండి. అప్పుడు అపోస్తలులు, అప్పుడు శిష్యులు, ఇప్పుడు మనం, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. దేవుని పిల్లల విషయంలో ఏదేదో అనుకుంటున్నారు చాలామంది. చాలా రకాలైనటువంటి పగటి కళల్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి నోట్లో వెలక్కాయ లాంటి మాట చెప్పాడు గమలీయేలు గారు. ఏమని మీరు ఏం చేయబోతున్నారో జాగ్రత్త. ఎందుకంటే
ఈ దినములకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడినని చెప్పుకొను. ఇంచుమించు 100 మంది మనుషులు వానితో కలుసుకొండ్రి. వాడు చంపబడిను, వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. చెదిరిపోతే ఏమవుతారు అంటే, ఒక వ్యక్తి ఒక వ్యవస్థను లేదంటే ఒక విప్లవాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి పందాన్ని ప్రారంభిస్తే అతని చావుతో అది అంతమైపోతుంది. లేదా ఆ తర్వాత అతడితో పాటుగా కొందరు మిగిలి ఉన్నా కూడా వాళ్ళు ఏమైపోతారు, చెదిరిపోయి వ్యర్థులైపోతారు. ఇదే జరుగుతుంది. అంటే మనుషుల వలన కలిగినటువంటి విప్లవం ఏదైతే ఉందో అది కనుమరుగైపోతుంది, నిలబడకుండా పోతుంది అన్నటువంటిది ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. ఆ తర్వాత మరొక వ్యక్తి కూడా 37వ వచనంలో, వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించును. వాడు కూడా నశించెను, వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచననైను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. మీరు ఏ ప్రయత్నాలు చేయాల్సిన పని లేదు, మీరు పట్టుకోవాల్సిన పని లేదు, కొరడాలతో కొట్టాల్సిన పని లేదు, చెరసాలలో పెట్టాల్సిన పని లేదు, చంపాల్సిన పని లేదు, కేసులు బనాయించాల్సిన పని లేదు. మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? మనుషుల వలన కలిగితే ఎవ్వరేం చేయకుండానే ఏమైపోతుంది, సమాధి అయిపోతుంది. కాబట్టి మీరు అనవసరంగా ఎందుకు ఇన్ కేస్ దేవుడి వలన కలిగినటువంటి విప్లవం ఏంటి, ఇది దేవుడితో పోరాడే వాళ్ళు అవుతారేమో. ఇదే అన్నాడు ఆయన. ఇంకా చదువుతా, ఇంకా 19వ వచనం, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. సరికదా మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమి. దేవుడితో పోరాటం చేసి గెలిచేవాళ్ళు ఎవరన్నా ఉంటారండి? కాబట్టి దేవుని పిల్లల జోలికి రావటం అంటే దేవుడి జోలికి రావటమే, మాతో కాదు పోరాటం. ఇప్పుడు దేవుని బిడ్డను జైల్లో పెట్టామని అనుకోవటం కాదు, దేవుణ్ణే జైల్లో పెట్టామన్నటువంటి రీతిగా ఏదో రాక్షసానందం పొందటము. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మీరు దేవునితో పోరాడిన వాళ్ళు అవుతారేమో, దేవుని వలన కలిగింది అయితే అది వ్యర్థపరచబడదు. ఈరోజు ఇప్పుడు జరిగే అరెస్టులు అనేవి ఎప్పటి నుంచో అనవసరంగా తప్పుడు కేసులు బనాయిస్తూ నానా రకాలుగా చిత్రహింసలు పెడుతూ ఏమాత్రం అంటే ఆరోగ్యాలు బాగు చేద్దామని వచ్చినటువంటి వాళ్ళని సైతము, లేదంటే అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతుల్ని వెలిగిద్దామని చెప్పినటువంటి వాళ్ళని సైతము, రక్షణను కలిగిద్దామన్నటువంటి వారిని సైతము సజీవ దహనాలు చేసినటువంటి సందర్భాలు మనకు అందరికీ తెలుసు. గ్రాహం స్టెయిన్స్ గారిని ఏ విధంగా చంపాడు, మిషనరీ అయిన మన దేశానికి మిషనరీగా వచ్చాడు ఒరిస్సా ప్రాంతంలో. తండ్రిని ముక్కుపచ్చలారని 2 బిడ్డల్ని కారులో ఉండగా చంపేశారు. సో ఇవన్నీ మనం చూడగలిగితే ఒకటి కాదు, అనేక రకములైనటువంటి హింసలు. అసలు క్రైస్తవుల్ని చంపేస్తూ రోమా చక్రవర్తి నీరో అయితే ఆ దివిటీల వెలుగులో నడుస్తూ పోయేవాడట. చంపేసి కాల్చి, అంటే వాళ్ళనే మనుషుల్నే క్రైస్తవుల్నే కాల్చి దివిటీల వెలుగులో పోయి వచ్చేవాడట. సో ఇవన్నీ మనం చూడగలిగితే దేవుడి వలన కలిగినది కనుకనే అది వ్యర్థము కాలేదు. 2000 సంవత్సరాల ఆయుష్ క్రైస్తవ్యానికి. అప్పుడు ప్రారంభమైంది 12 మందితో, ఇప్పుడు ప్రపంచవ్యాపితముగా అత్యధిక మంది విశ్వాసులను, విశ్వాస వర్గాన్ని కలిగినటువంటి అతిపెద్ద విశ్వాస వర్గం క్రైస్తవ్యం. 1 కాదు 2 కాదు, మన దేశంలో కూడా చట్టాలను చేయాలని యాంటీ కన్వర్షన్ బిల్ అని పెట్టారు. అంటే ఒకవైపు చట్టపరంగా పోతూ ఇంకోవైపు అసంబద్ధంగా వెళుతూ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా దేవుడి వలన కలిగిన దానిని వ్యర్థపరచటం ఈ భూమి మీద ఎవరి తరము కాదు అనేటటువంటి విషయం ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలకి ఏమీ కాదు. ఎందుకనంటే దీని వెనక ఉన్నది దేవుడు, నడిపించేది, జరిగించేది, మార్పు క్షణాల్లో తీసుకురాగలిగినటువంటి శక్తి ఆయనకుంది. మనం చేయాల్సింది మానవ ప్రయత్నాలు మాత్రమే. ప్రార్థించాలి, ప్రయత్నించాలి, దట్స్ ఆల్. ఇదే పని చేస్తున్నాం దేవుని పిల్లలైనటువంటి వారందరూ కూడాను. ఈవెన్ పౌలు గారు కూడా మాట్లాడుతూ ఈ శ్రమల విషయమై
వాళ్ళు ఏమని చెప్తూ ఉన్నారో సంఘానికి, సమాజానికి, సేవకు, విశ్వాసులకు అని ఆలోచించగలిగితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 2-4 వచనాలు కలిసి ఉంటాయి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు అనే మాట దగ్గర నుంచి చూద్దాం. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. ఈరోజు అనేక రకములైన కలవరాలు దేవుని పిల్లల మధ్య రావటానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, దేవుని నమ్ముకుంటే ఏ శ్రమలు ఉండవు, ఏ ఇరుకులు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, ఏ అవమానాలు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ బాధరబందీలు ఉండవు అన్నటువంటి బోధలు ఎక్కువగా ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు దీన్ని. ప్రాస్పరిటీ గాస్పల్స్ ప్రపంచంలో ఎక్కువైపోయాయి. ఇంకోటి ఏంటంటే, ఇటువంటి సువార్త సేవలు చేస్తున్నటువంటి వాళ్ళకే ఫాలోయర్స్ ఎక్కువ. కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అసలు తిండి దొరకని పరిస్థితులు ఉంటాయి, బట్టలు దొరకని పరిస్థితులైనా ఉంటాయి, చెయ్యని నేరానికి శిక్ష అనుభవించే పరిస్థితులు ఉంటాయి. ఏమంటే దొంగగా కానీ, తిరుగుబోతుగా కానీ, తాగుబోటుగా కానీ, కొట్టువాడుగా కానీ, నరహంతకుడుగా కానీ శిక్ష నువ్వు అనుభవించకూడదు. మరి ఎలా అనుభవించాలి? క్రైస్తవుడైనందుకే అనుభవించాలి అనేటటువంటి మాటలు పేతురు గారి ద్వారా మనం వింటూ ఉంటాం. అదే చెప్తున్నాడు. ఇంకా చెప్తూ, మేము చెప్పాం కదా అలాగే జరిగినది. అప్పుడు పాస్ట్, ఇప్పుడైతే అలాగే జరుగును. ఎందుకనంటే కింద చెప్తూ ఏమంటున్నాడు చూడండి, ఇది మీకును తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. మన నియామకమే అందుకు జరిగింది. కాకపోతే ఒక్కొక్క వ్యక్తికి వాని వాని పరిస్థితి చొప్పున లేదా శక్తి చొప్పున శ్రమలు ఉంటాయి. ఇప్పుడు హనీ జాన్సన్ గారు లాంటి వాళ్ళకి జైలుకి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే ఆయన స్టాండర్డ్, అది ఆయన పరిస్థితి అలాంటిది అనేటటువంటి విషయం అనుకోవాలి. ఎందుకంటే మన స్థాయి, మన పరిస్థితులు లాంటివి అలాంటివి కాదు. స్టాండర్డ్లను బట్టి, పరిస్థితులను బట్టి. ఇప్పుడు యోబు గారికి ఎందుకు వచ్చాయి అలాంటి కష్టాలంటే ఆయన రేంజ్ అది. కాబట్టి వారి వారి రేంజులను బట్టి వారికి ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వారు ఎలా తట్టుకోగలరు, అసలు వాళ్ళు నిలబడగలరా లేదా? ఎవరైతే నిలబడి ఎంతైతే వెయిట్ ఇస్తే, ఎంతైతే శ్రమిస్తే, ఎంతైతే ప్రతికూలత ఇస్తే, ఎంతైతే ఇబ్బందులు పెడితే, ఎంతైతే ఇరుకులు పెడితే, ఎంతైతే పరీక్షిస్తే నిలబడతారో వాళ్ళకి అవే ఇస్తాడు దేవుడు. పైపెచ్చు ఖైదులు అనేటటువంటి విషయం దొరికి మనం రాగలిగితే, ఖైదులు కూడా కొత్త కాదు. పౌలు గారు కూడా ఏమండి సర్వసాధారణంగా ఎలాగైతే మరి మనం పుట్టింటికి మెట్టింటికి పోయిస్తుంటాం చూసారా, అలా ఎన్నోసార్లు జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి. పోనీ అలా పంపించినంత మాత్రం చేత, అలా జైల్లో పెట్టినంత మాత్రం చేత ఏవైనా సేవ ఆగిందా, పరిచర్య ఆగిందా, ఆత్మల రక్షణ ఆగిందా, రక్షించబడిన ఆత్మలు బలపరచబడడం ఆగిందా, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచడం ఆగిందా, సంఘ సరిహద్దులు విస్తరించడం ఆగిందా? ఏది ఆగలేదు, ఏది ఆగలేదు. కేవలం ఒక రాక్షసానందం మాత్రం పొందారు, పౌలుని మేము అరెస్ట్ చేశాం అన్నట్టు. అందుకే చూడండి పౌలు గారు ఏమంటున్నారంటే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమ పడుతున్నాను. ఏమండి నేరస్తుడనై ఉన్నట్టు అంటే అర్థం ఏంటి? నేరం అయితే నేను చేయలేదు, ఏ నేరం అయితే చేయలేదు, కానీ నేరస్తుడను అయినట్టు సంకెళ్లలో బంధించబడి ఉన్నాను. ఈరోజు మన సోదరుడు హనీ జాన్సన్ గారు లాంటి వాళ్ళు నేరం ఏం చేయలేదు, వాళ్ళు ఎవరినేం అన్యాయం చేయలేదు, ఎవరినేం దోచుకోలేదు, ఏది దుర్మార్గం చేయలేదు, ఎవరిని చంపలేదు, ఎవరిని పాడు చేయలేదు కదా. సిద్ధాంతపరంగా ఎదుర్కొనలేక, ప్రభువును అంటూ ఉన్నప్పుడు తట్టుకోలేక, మరి అంత అవమానపరుస్తున్నప్పుడు రోషము కలిగి, మా గ్రంథాల్లో మా ప్రభువు గురించి ఇట్లా ఉందని మీరు చెప్తున్నారు కదా, తప్పుడు బోధ, తప్పుడు వాదన చేస్తున్నారు, మీ గ్రంథాల్లో మీ దేవుళ్ళ గురించి చూడండి ఎలా ఉందని చెప్పినందుకు, అరే అది కాదు అని వివరణ ఇచ్చుకోలేక, ఏమండి వీళ్ళు ఈ రీతిగా దాడులకు, ఏదో మాకు అధికారం ఉంది, మేము మెజారిటీ, మీరు మైనారిటీ, మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది, చట్టము అందరికీ సమానం కాదు, చట్టం ఒకరు చుట్టమే అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ పోతున్నారు. అయినా గుర్తుపెట్టుకోండి,
తరమబడుచున్నను దిక్కులేని వారము మనము కాము. అందుకే అంటున్నాడు చూడండి, బంధింపబడి నేను శ్రమపడుతున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ఇంకా సోదరులు లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని 10 మంది ఏమవుతున్నారు, ముందుకు వస్తున్నారు. మహా అయితే ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు. ఇంకా పోతే ఆ తర్వాత ఏం చేయగలరు, చంపేయగలరు. అంతేనండి, అంతకంటేనా? శరీరమును చంపువానికి మీరు భయపడొద్దు అన్నాడు. ఇంకోటి ఏంటి, చచ్చిపోయిన లాభమే బ్రతికున్న లాభమే దేవుని బిడ్డలకి. బతుకుంటే సువార్త చేసుకొని బతుకుతాం, చచ్చిపోతే స్వర్గవాసులం అవుతాం. చనిపోతే దేవుడున్నటువంటి లోకానికి అర్హత పొందుతాం. ఏనుగు బతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే కాదు. క్రైస్తవుడు బ్రతికినా మేలే, చనిపోయినా మేలే. దేవుడి మాటను బంధించలేరు. చూడండి, ఒనేసిము అనేటటువంటి ఆయన ఎక్కడ రక్షణ పొందాడు అనుకుంటున్నారు? ఏదో ఒకటి యజమానుడి దగ్గర దొంగతనం చేశాడు, జైల్లోకి వచ్చాడు. జైల్లో ఆల్రెడీ ఎవరున్నారు, రీఫార్మర్ ఉన్నాడు. అంటే సోషల్ రీఫార్మర్ కాదు, సోల్ రీఫార్మర్ ఆయన. అంటే ఆత్మను సంస్కరించేవాడు, ఆత్మరక్షకుడు ఉన్నాడు పౌలు గారి రూపంలో. మరి అతడు ఏమైపోవడం జరిగింది, జైల్లో దేవుని బిడ్డ పుట్టడం జరిగింది. అంటే దేవుని బిడ్డలను జైలుకు పంపించడం వల్ల, అంటే పౌలు గారిని జైలుకు పంపించడం వల్ల ఏం జరిగింది అనుకుంటున్నారు? ఒక ఒనేసిము ఒక్కడేనా అనుకుంటున్నారా? ఫిలిప్పీ చెరసాలలో జరిగిందేంటి తెలుసు కదా మనకి. ఫిలిప్పీ చెరసాలలో ఏం జరిగిందండి? అసలు చెరసాల నాయకుడు అతని కుటుంబపు వాళ్ళందరూ కూడా రాత్రికి రాత్రే బాప్తిసం పొందారు. అంటే పౌలు గారిని శేల గారిని ఎందుకు పంపించారనమాట? నాయనా, నీకు ఇక్కడ పని తగ్గింది, ఇంకా చెయ్యాల్సిన పని చెరసాల్లో ఉంది, అక్కడ కూడా ఆత్మలున్నాయి, వాటిని నువ్వు పట్టాలి అని పంపించాడు. ఇప్పుడు కూడా సోదరుడు మేము అప్డేట్స్ కనుక్కున్నాం. అక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళతో సువార్త పరిచర్య కోసం సంబంధించి ప్రశాంతంగా ఆయన్ను వదిలిపెట్టడం జరిగిందట. అసలు ఏదో అనామకుడు అనుకొని మేము అరెస్ట్ చేసాం, కానీ ఇంత ఉందా క్రైస్తవ్యంలో అన్నటువంటి రీతిగా, ఇంత ఫాలోయింగ్ ఉన్నటువంటి వాడని దేశంలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్త తెలుగు క్రైస్తవుల మధ్య ఒక ఐక్యత పెళ్ళుబుకింది సోదరుడిని అరెస్ట్ చేయడం పుణ్యమా అని. ఏమండి, ఇప్పుడు దేవుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, ఏమనంటే మీ తలంపులు నా తలంపులు వంటి కాదని. ఈ మాట చెప్పింది ఎవరితో? సొంత బిడ్డలతో. అంటే బిడ్డలే దేవుడి తలంపును అందుకోలేకపోతే వీళ్ళు అన్ని జనులు కదండి, వీళ్ళు అందుకోగలరా? తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టుగా మారిపోయింది క్రైస్తవం పరిస్థితి. ఈరోజు ఎంతోమంది తమ యొక్క సంఘాల్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు, శాంతియుత ర్యాలీలు చేస్తూ ఉన్నారు, సంబంధిత ఆఫీసర్లకు వాళ్ళు వినతి పత్రాలు సమర్పిస్తూ ఉన్నారు. మనం కూడా నిన్నటి దినాన్న మరి 3 అసోసియేషన్స్, పాస్టర్స్ అసోసియేషన్స్ వాళ్ళు వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి న్యూస్ మీడియాలో కూడా ఆ యొక్క విషయాలను పొందుపరచడం జరిగింది. ఇంకను వచ్చే శనివారం కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా మరి శాంతి ర్యాలీ కూడా చేయించాలి అన్నటువంటి ఆలోచనతో సోదరులందరూ ఉన్నారు. దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఏది ఏమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడి బిడ్డను ఒక చోట నుంచి ఇంకొక చోటకు దేవుడు పంపిస్తున్నాడు. దేవుడు పంపిస్తున్న వీళ్ళు ఏదో అరెస్ట్ చేయించారని అనుకుంటున్నారు, కానీ ఆయనకు ప్రణాళిక ఉంది. నా బిడ్డలందరినీ ఐక్యపరచాలి. మరి ఏ విషయం దృష్ట్యా? ఇదిగో ఒక అరెస్ట్ విషయం దృష్ట్యా. ఇంకను ఈ బిడ్డకు ఇక్కడే కాకుండా లోకంలోనే కాకుండా, ఏమండి జైల్లో ఎవరుంటారండి? మనుషులే, ఆత్మలే, నశించిపోయే ఆత్మలే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సమాజంలో కంటే జైల్లోనే ఎక్కువ నశించిపోయే ఆత్మలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దేవుడి సేవ అనేది విరివిగా జరుగుతుంది. బయట కూడా ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా, నిస్తేజంగా ఉన్నటువంటి వాళ్ళలో అనేకులకు స్ఫూర్తి కలిగించేటటువంటి రీతిగా దేవుడి కార్యక్రమాలు చేయించాడు. కాబట్టి ప్రియులారా, గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ్యంపై దాడులు అనేవి వరమే తప్ప కలవరం అస్సలు కానే కాదు. ఎందుకనంటే ఎవడు దాడి చేసినా తండ్రి ఇష్టము లేకుండా, తండ్రి చిత్తము లేకుండా ఏది జరగదు. ఆయన ఒకరిని ఒకవేళ బలికి వదిలిపెట్టినా దాని వెనక
ఎంతో గొప్ప ఉద్దేశము, సంకల్పం దాగి ఉంటుంది. యేసు ప్రభువును బలి చేశాడండి. ఏమైంది? కోట్లాది మంది దేవుని పిల్లలు పుట్టుకొచ్చారు. పోనీ ఆయన బలి అయిపోయిన తర్వాత యేసు ప్రభుకి ఏమైనా నష్టం వచ్చిందా? పరలోకంలోను, భూమి మీదను, భూమి క్రింద ఉన్న వాళ్ళలోనూ అందరూ కూడా యేసు ప్రభు నామాన్న వంగాల్సినటువంటి పరిస్థితి. ఆయన ద్వారానే ప్రార్థనలు వెళ్ళాలి దేవుడి దగ్గరికి, ఆయన ద్వారానే పరలోకమైనా వెళ్ళగలగాలి. ఇంతకంటే ఆధిక్యత అండి? దేవుడి సేవలో బలైపోతే, దేవుడి సేవలో అవమానాలు పొందితే, దేవుడి సేవలో మనము సమిధలైపోతే నష్టం ఎట్టి పరిస్థితుల్లో దేవుని పిల్లలకు జరగదు. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు గారు ఒక చక్కటి మాట అంటున్నారు. చూద్దాం, మనం ఈ మాట చూసుకుని ముగించుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనాలు చూద్దాం. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించే వారికి ఏం చేయమన్నాడు? బెదరక. అంటే ఎదిరించే వాళ్ళు ఉంటారండి? ఖచ్చితంగా ఉంటారు. ఎదిరించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఆ ఎదిరించే వాళ్లకు మీరు బెదరద్దు. ఇంకా అందరూ ఒక్క భావముతో, అండర్లైన్ చేసుకోండి, చూడండి ఇప్పుడు ఏం జరుగుతోందో ఆ 2 వచనాలు చెప్పాడండి పౌలు గారు పరిశుద్ధాత్మని సహాయంతో. ఎదిరించే వారు ఉన్నారు, వాళ్ళకి బెదరద్దు. ఆ బెదరకుండా ఉండడానికి మీరేం చేయాలి, మనం ఏం చేయాలి అంటే ఏమన్నాడు? అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనము, మీకు రక్షణయు కలుగును అనుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే అన్నాడు. చూడండి, అంటే బెదరకుండా ఉండటం అనేది, ఎవరైతే బెదిరిస్తున్నారో ఆ బెదిరే వాళ్లకు నాశనం అనేది దేవుడిస్తాడు. అలాగే ఎవరైతే మనం నిలబడుతున్నామో ధైర్యంగా, వాళ్ళకి ఏమిస్తాడు దేవుడు? రక్షణనిస్తాడు. కాబట్టి ప్రియులరా, దయచేసి ఏ ఒక్కరూ మనం కలవరపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు తన చిత్తానుసారముగానే సమస్తాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఆయన బుద్ధి జ్ఞాన బాహుళ్యమును శోధింపనెంతో అసఖ్యములు అవి అంతు పట్టనటువంటి రీతిగా దేవుడు మలుపులు తిప్పించి విజయాలను సొంతం చేస్తాడు. గోతిలో పడ్డాడు, గోతిలో పడేశాడు యోసేపు గారిని. మరి ఆ తర్వాత ఏమైపోయింది? ఆ నుంచి చెరసాలకు వెళ్ళిపోయాడు. చేయని నేరానికి శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ పరిస్థితులకన్నిటికీ బెదరకుండా ఉన్నాడు యోసేపు గారు, మనకు తెలుసు ప్రపంచానికే ప్రాణప్రదంగా నిలవడం జరిగింది ఆయన. కాబట్టి బెదరక ఉండాల్సినటువంటి ఆవశ్యకత మనకున్నది ఏ పరిస్థితులకైనా. అలాగుననే మనము విశ్వాస పక్షాన ఒక్క భావనతో ముందుకు సాగాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉన్నది కనుక సోదరుడి కుటుంబం కోసం, అలాగే ఆయన యొక్క ఆరోగ్యం కోసం, ఆయన ధైర్యం కోసం, మనందరి ఐక్యత కోసం మరింతగా మనం ప్రార్థించి పాటుపడాలని నేను ప్రేమతో మనవి చేస్తూ, క్రైస్తవంపై దాడులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. వాటికి మనం కలవరపడకుండా తప్పనిసరిగా వాటిని దేవుడు వరముగా మలచగలుగుతాడు. శాపమును ఆశీర్వాదముగా మలచగలిగినటువంటి దేవుడు ఆయన. అలాగే అవమానాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చగలిగినటువంటి సమర్థుడైన గనుక ఆయనను నమ్మి ముందుకు సాగాలని, మనము చేయాల్సినటువంటి ప్రయత్నం మనం చేయాలని ప్రేమతో నేను మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తున్నాను.